పెద్ద ప్రసంగికులు చిన్న మీటింగ్లకు హాజరు కారు కదా. పెద్ద ప్రసంగికులు హాజరు కావాలంటే అది చాలా పెద్ద సభ అయి ఉండాలి. అయితే ప్రపంచ చరిత్రలోనే ఒక అతిపెద్ద ప్రసంగికుడు ఉన్నాడు. అయితే ఎంత చిన్న మీటింగ్కి అయినా హాజరవుతాడు. ఆయన ఆడియన్స్ ఎంత పెద్దదో తెలుసా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు అంటాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అన్నాడు. ఆకాశమా ఆలకించు అంటే ఆకాశ సమూహములు ఎంత పెద్దవి, లక్షల కోట్ల నక్షత్రాలు. ఆయన ఒక్కసారి ఆకాశమా ఆలకించు అంటే లక్షల కోట్ల నక్షత్రాలు చెవి ఎగ్గుతాయి. అంత పెద్ద ప్రసంగికుడండి. అయితే దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఎంత చిన్న మీటింగ్కి అయినా ఆయన హాజరవుతాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో వ్రాయబడింది, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అన్నాడు. కీర్తనల గ్రంథం 82:1లో దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు అని వ్రాయబడింది. అది ఎంత పెద్ద సమాజము, ఎన్ని వేల కోట్ల దూతలు ఉంటారు. దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుతున్నాడు అని వ్రాయబడింది. అంటే దేవతలు అని అర్థం అండి, లేకపోతే మరి ఒక అర్థం కావచ్చు. ఆ దైవముల మధ్య తీర్పు తీర్చే దేవుడు 2-3 ఉంటే చాలు వస్తాను అన్నాడు. ఇంత పెద్ద ప్రసంగికుడు ఇంత చిన్న మీటింగ్కి కూడా వస్తాడా? దేవుని ప్రియబిడ్డలారా, మీ ఇంటిలో మీ కుటుంబ ప్రార్థన చిన్న మీటింగే కదా, భార్య భర్త పిల్లలు. ఆ చిన్న మీటింగ్కు ఈ పెద్ద ప్రసంగికుడు హాజరవుతాడు. తప్పనిసరిగా ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేయండి. ఈ పెద్ద ప్రసంగికుడు మీ దగ్గరికి రావాలి, దీవించాలి.